ఇప్పుడే తినడం జరిగింది. అందరు ఫ్రైడ్ రైస్ తీసుకుంటే మా వాడు అక్కడ బిర్యానీ సెట్. ఆల్ ద బెస్ట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వేడి సమ్మర్ కి మీ ఫ్యామిలీతో ఒక చక్కని రిఫ్రెష్మెంట్ ఇచ్చే ప్లేస్ కోసం వెతుకుతుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ మండు టెండలు ఈ కూలింగ్ క్రిస్టల్స్ ఎంత తాజాగా చేస్తాయంటే ఈ ప్లేస్ గురించి పూర్తిగా అర్థం అవ్వాలంటే ముందుగా అప్లోడ్ చేసిన పార్ట్ 1 వీడియో చూడండి. ఆల్రెడీ ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే మేము ఎక్కిన లాస్ట్ రైడ్ వచ్చేసి ఇండియన్ జోన్స్. అప్పటికే టైం 1:30 అయింది. నెక్స్ట్ మేము వాటర్ రైడ్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఫస్ట్ వెళ్ళి ఫుడ్ తినాలి. వాడు మళ్ళీ వచ్చాడా? బూతులు మాట్లాడకండి బ్రో. నేను మామూలుగా ఫ్యామిలీ స్టార్ లో జూనియర్ మేల్. నేను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఏదన్నా ఉందంటే అది నేనే. జాబ్ లేదు, అదొకటే మైనస్. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. జాబ్ ఉండుంటే నా కథ వేరేది. అదంతా అసలు మీతో తెలియదు. నేను అప్పుడు తక్కువ ఇప్పుడు ఇట్టుందా, ఇది ఉందో, అప్పుడు అది ఉండదు. అఫీషియల్ గా ప్లేన్ ప్యాంట్ వేస్తా, తక్కేస్తా, ఇది లోపల వేస్తా. సాంప్రదాయిని సుప్పిని కదరా. ఈ ప్లేస్ కి వెళ్లే ముందు నా నుంచి ఒక సజెషన్. వెళ్లే టైంలో భోజనం తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ రేట్లు కనిపిస్తే దిమ్మ తిరిగిపోద్ది. లేకపోతే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ 200 ఏంట్రా. ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి. ఇంకా ఆకలికి ఏం చేస్తాం, చచ్చినట్టు తీసుకోవాల్సిందే. అమ్మయ్యా, 200 దొబ్బేసి క్వాంటిటీ తక్కువ ఇస్తాడేమో అని అనుకున్నా. పర్లేదులే, మంచిగానే ఇచ్చారు క్వాంటిటీ. ఇంకా అలా ఒక మంచి ప్లేస్ లో కూర్చొని కడుపు నిండా తిన్నాం. చక్కగా అందరం చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. కానీ మా ముఠా మేస్త్రి డిఫరెంట్ కదా, అందుకే వాడు చికెన్ బిర్యానీ తీసుకున్నాడు. కానీ ఈ ప్లేస్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే తినే ప్లేస్ చాలా చక్కగా నీట్ గా ఉంది. అట్ ది సేమ్ టైం వెల్ ఆర్గనైజ్డ్ సెక్షన్. అయన్నొద్దు, పాయింట్ కి రా. అయినా తినడానికి వెళ్లే ముందు ఒక అద్భుతమైన రైడ్ కూడా ఎక్కాం. మేము ఈ భోజనం ఫినిష్ చేసే లోపల ఆ రైడ్ ఏంటో ఒకసారి లుక్ వేసేయండి. గో కార్ట్లు ఏముంటదిరా? ఎస్, ఇప్పుడు మేము వచ్చిన రైడ్ వచ్చేసి గో కార్టింగ్. నాకైతే అక్కడికి వెళ్లి చూసేంత వరకు గో కార్టింగ్ అంటే ఐడియా కూడా లేదు. అయినా గో కార్టింగ్ అనేది చాలా సింపుల్. మనకైతే ఒక మినీ రేసింగ్ కారు, దాంతో పాటు ఒక హెల్మెట్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అలా మినీ రేసింగ్ కార్ తో అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది. అయినా ఇక్కడ నాకు నచ్చని విషయం ఏమైనా ఉందంటే గో కార్టింగ్ లో వీడియో తీయకూడదంట. అట్లీస్ట్ గో కార్టింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా, అది చాలు. ఇప్పుడు ప్రెసెంట్ లోకి వచ్చేస్తే పెట్టిన 200 కి న్యాయం చేద్దాం అని చెప్పి ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేసా. నువ్వు మనిషి పశువారా? ఇప్పుడే తినడం జరిగింది. అందరు ఫ్రైడ్ రైస్ తీసుకుంటే మా వాడు అక్కడ బిర్యానీ లవర్ అనే కాదు, మనోడు బాయ్ కాబట్టి బాయ్లు ఎప్పుడు బిర్యానీలే తింటారు. అందరికన్నా డిఫరెంట్ గా ఉండాలనుకుంటాడు మచ్చి. అలానేం కాదు, బిర్యానీ అంటే ఇష్టం, అంటే బయట డిఫరెంట్ తినాలని ఇంకేమైనా. చెన్నైలో బిర్యానీ తిన్నాడు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్లీ మనం ఇప్పుడు వాటర్ రైడ్స్కి వెళ్ళబోతున్నాం. తినేసిన వెంటనే మనం ఫస్ట్ వెళ్ళబోయే రైడ్ వచ్చేసి వేవ్ పూల్. కానీ రైడ్ కన్నా ముందు మనం చేయాల్సిన పని వచ్చి బట్టలు మార్చుకోవడం. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు రాకూడదని చెప్పి బట్టలు మార్చుకోవడానికి వాష్రూమ్స్, మార్చుకున్న బట్టలను పెట్టుకోవడానికి ఒక లాకర్ మనకి ప్రొవైడ్ చేస్తారు. అది కూడా 500 తీసుకొని. ఏం మాట్లాడుతున్నావురా? మళ్ళీ వాళ్ళ లాకర్ కీస్ రిటర్న్ చేసిన తర్వాత మన 500 మళ్ళీ మన చేతికి ఇచ్చేస్తారు. వెంటనే బట్టలు మార్చుకొని వేవ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ ప్లేస్ లో కూడా కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ అంట, అంటే లేడీస్ ఉంటారుగా, సో అందుకే. కానీ మీకు చూపించడం కోసం ఒక 2-3 క్లిప్స్ తీసా. 2:33 వేవ్ పూల్ చూపించలేకపోయా. అట్లీస్ట్ మా ఎక్స్పీరియన్స్ అయినా వినండి. వాటర్ పడుతున్నాయి. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే బాగుంది ఇది ఈ రైడే.
అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ అంట కెమెరాస్, సో మనం అక్కడ వీడియో తీయలేదు. అన్విష్ బాయ్ ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? మామూలు లేదు. మామూలు ముంచి పని అయితే నీకు మామూలుగా ఎందుకు ఉండదు? వాడు వాడినాడు యశ్వంత్ వెనక్కి బ్యాక్ ఫ్లిప్ వేసా యశ్వంత్. ఆయన నోట్లో మొత్తం వేపు నీళ్ళే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం వెళ్ళబోయే రైడ్ వాటర్ స్లైడర్స్. భయం వేస్తుందా? దీంది ఎట్ట పడుకున్నా వదులుతాడు. నేను దూకుతా చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది నైగ్రా ఫాల్స్ కి. ఈ రైడ్ వచ్చేసి సేమ్ నైగ్రా ఫాల్స్ లాగా ఉంటది, కానీ నైగ్రా ఫాల్స్ కాదు. ఇప్పటి వరకు మేము వెళ్ళిన రైడ్స్ లో ది బెస్ట్ ఇది. ఇక్కడ ఎలా ఎంజాయ్ చేసాం ఆ లుక్ వేయండి. ఎర్రిపంతా ఒక్క ఈ చోటే చేరారేలా. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. ఇలాంటి కలకండాలు ఇంకా చాలానే ఉన్నాయి, అవి కూడా ఒక లుక్ వేద్దాం. ఇప్పుడు కొన్ని స్లో మోషన్ రీల్స్ చూద్దాం. నీలకంఠం నిత్య కంఠం దెంగి తింటాం పండుకుంటాం. నాకు బంగుళాలు లేకున్నా పెద్ద పెద్ద బస్ స్టాండులన్నీ నాయే, అన్ని బజార్లు తిరగనీకి నాకు బాటకొక్క బస్సు ఉన్నదే. వచ్చేసాన్రా పుల్లడా. ఇలా చాలా ఫన్నీగా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి బయలుదేరాం. గోబంధం తిట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. తీలేదురా, ఇప్పుడు ఆన్ చేసింది. ఇక్కడతో మా వాటర్ రైడ్స్ ఎండ్ అవడంతో నెక్స్ట్ టైం మెకానికల్ రైడ్ ఎక్కాలో ఆలోచించుకున్నాం. మేము బట్టలు మార్చుకునే గ్యాప్ లో వీడియోకి లైక్ కొట్టావో లేదో చెక్ చేసుకో. అబ్బా బట్టలు మార్చుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉందరా. ప్రశాంతంగా ఒక ప్లేస్ లో కూర్చొని నెక్స్ట్ రైడ్ కి అయితే బయలుదేరిపోయాం. నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఈ రైడ్ పేరు నాకు కూడా తెలీదు. మా మస్తాను అన్వేష్ రోలర్ కోస్టర్ ఎక్కడానికి వెళ్తే ఆ గ్యాప్ లో టైం వేస్ట్ ఎందుకని చిన్న రైడ్ ఎక్కేసాం. ఇప్పుడు మెయిన్ కోర్స్ లోకి వచ్చేస్తే ఈ రైడ్ తో మీకు కొత్తగా పరిచయం అక్కర్లేదేమో. ఈ రైడ్ నే డాషింగ్ కార్ అంటారు. మనకి ఇచ్చిన కార్ తో ఇంకో కార్ కి డాష్ ఇవ్వడం ఈ రైడ్. ఇంతలో ఇదే రైడ్ కి ఒక అమ్మాయి వస్తుంటే వెంటనే నా కార్ ఇచ్చి నేను మా సీతాకాడ కార్ లో కూర్చున్నా. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? యాక్చువల్ గా అమ్మాయికి ప్లేస్ లేదని చెప్పి ఈ రైడ్ యొక్క గైడే నన్ను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోమంది.
ఈ రైడ్ ని స్టార్ట్ చేద్దాం. ఈ రైడ్ లో నా టార్గెట్ ఒకటే, ఈ రెడ్ కలర్ అమ్మాయి కార్ కి డాష్ ఇవ్వడం. నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. డాష్ ఇద్దాం అనుకున్న ప్రతిసారి ఈ హ్యారిస్ గడ ఎంట్రీ ఇస్తాడు. పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు రా, ఆడే నీ సంగతి చూసుకుంటాడు. సో చూసారుగా, ఈ రైడ్ అయితే చాలా బాగుంది. మరి అన్నిటికన్నా ఇదే బెస్ట్ రా. కొంచెం వాటర్ రైడ్స్ తర్వాత ఇదే బాగుండేది. నెక్స్ట్ కొలంబస్కి వెళ్దాం. ఇంకా కవర్ చేయాల్సిన చాలా రైడ్స్ ఉన్నాయి, కానీ మన రోలర్ కోస్టర్ అంత పెద్ద పెద్ద ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ లేదు. తడిసి అమ్మా ఏంద్రా కాపీ రేట్లు వేస్తున్నారు, డాన్స్లు వేస్తున్నారు. సో ఇప్పుడైతే చూడడానికి ఈజీగా కనిపించే కొలంబస్ రైడ్ కి వచ్చేసాం. ఇది జస్ట్ చూడడానికి మాత్రమే ఈజీగా అనిపించే రైడ్. చూడడానికి మాత్రమే ఈజీ అని ఎందుకన్నానంటే, మేము రైడ్ ఎక్కి కూర్చున్న కొంచెం సేపటికి రైడ్ అనేది స్టార్ట్ చేశారు. ఆంజనేయం ప్రసన్నాంజనేయం. నాకైతే ఈ రైడ్ వచ్చేసి చాలా భయం వేసింది. ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కవరింగ్ చేసేసాం. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. ఇలా అయితేనే ఈ రైడ్ కంప్లీట్ చేసేసాం. ఇంత లోపల మా వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. మేము ఎక్కడం ఒక పెద్ద రోలర్ కోస్టర్ రైడ్ ని మా మస్తాను అన్వేష్ ఆల్రెడీ ఎక్కారు. సో దాన్ని మళ్ళీ ఎక్కడం కోసం మా చేతికుండే బ్యాండ్లు మార్చుకున్నాం. 2 సార్లు రైడ్ చేయాలంటే వీళ్ళు ఎవరైనా రైడ్ వెళ్ళిపోతే తీసుకో. జాగ్రత్త సైడ్కి సెట్. ఆల్ ద బెస్ట్. రా వీడియో చెప్పు రారా. రే బ్యాగులే ఏమైందిరా? కనిపెట్టేశాడు ముందుగా తీసా చూడలేదు కదా, వాడు చూస్తా ప్లాన్ ఫెయిల్ అయింది. ఐడియా కూడా ఈడిదే ఐడియా. ఒకవేళ సక్సెస్ అయితే ఐడియా అప్పుడు కూడా నీదే. ఎవరు చూడలేదు కదా. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. లాస్ట్ రైడ్ కి వెళ్లే ముందు ఒక అందాన్ని చూసాం. ఇంతందం దారి మళ్ళిందా ఏమైంది వేళ ఎదలో ఇంకా 7 రైడ్స్ అయితే ఉన్నాయి. మేము రోలర్ కోస్టర్ పెద్ద ఉన్నాయి, ఎక్కలేదు. మ్యాక్సిమం టైం కొంచెం ఎక్కువ నయాగ్రా ఫాల్స్, అక్కడ వేవ్స్, పూలు వీటి దగ్గర ఎక్కువ స్పెండ్ చేసినాం. సో అందుకని మనం ఎక్కువ చేయలేం. ప్లస్ బాగా తిన్నాం. తినిన తర్వాత ఇంక ఖచ్చితంగా మెకానికల్ రైడ్స్ కానీ ట్రై చేస్తే మొత్తం తిప్పేస్తుంది లోపల. సో రిలేషన్ థియేటర్ ఇప్పుడు ఇదే మన లాస్ట్ వెళ్ళబోయే రైడ్.
చూడాలి ఎట్లా ఉంటుందో. మార్నింగ్ వచ్చినప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు, సో స్కిప్ అయిపోయింది. కొంచెం టైం వరకు అలా వెయిట్ చేస్తే మనల్ని లోపలికి పిలిచారు. ఇక్కడ మనం ఒక జెట్లో ట్రావెల్ చేస్తే ఎలా ఫీల్ అవుతామో సేమ్ అలానే ఫీల్ అవుతాం. సో ఇలా ఈ రైడ్ కంప్లీట్ అయింది. ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టండి. సో మనమైతే లాస్ట్ కంక్లూజన్ రైడ్ కి వచ్చేసాం. ఈ ట్రైన్ ఎక్కితే ఇది మనల్ని డైరెక్ట్ బయటికి తీసుకెళ్తది. బాయ్ బాయ్. లాస్ట్ బయటికి వెళ్ళే ట్రైన్ అంట. లాస్ట్ ఎక్కితే అంటే బయట ఎక్కితే మనం లోపల తీసుకొచ్చింది అనమాట. డైరెక్ట్ గా బాయ్ బాయ్ న్యూజిలాండ్. చెప్పడం రాదు, ఇదే లాస్ట్ రైడ్. అన్ని రైడ్స్ కంప్లీట్ చేసి వస్తున్న తర్వాత ఇదే లాస్ట్. సో ఇది డైరెక్ట్ మనల్ని బయటకు తీసుకెళ్ళి క్వీన్స్లాండ్ లో మనం తిరిగిన ప్రతి ఒక్క ప్లేస్ ఈ ట్రైన్ చూపిస్తూ తీసుకెళ్తుంది. అలా వెళ్తూ వెళ్తూ ఒక టన్నెల్లో కూడా తీసుకెళ్లారు. సో ఇలా అయితే మా క్వీన్స్లాండ్ జర్నీ ముగిసింది. ఇప్పుడు బడ్జెట్ విషయానికి వచ్చేస్తే క్వీన్స్లాండ్ విజిట్ చేయడానికి మాకు కేవలం ఖర్చు అయింది 1010 రూపీస్ పర్ హెడ్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకు.